అత్తమ్మా, ఆ, అప్పుడు మీరు వెనకటికి చేసిన పనులు కొన్ని అడుగుతా, నువ్వు చెప్పాలి. ఆ, అప్పుడు ఎన్ని గంటలకు లేచేది మీరు చీకట్లా? మేమా ఆ, అప్పుడు తెల్లారి దుక్క అని ఉండేదమ్మా. ఆ, తెల్లారి దుక్క పొడిచేది. సుఖపడవంగా. సుక్క పొడిచేస్తే ఆ సుక్క పొడవంగానేమో మొగోళ్ళు మూటలో పోయేది. ఆ, ఇక మేము లేచాము, చిన్నగా ఊగి చల్లుకునేది, నిమ్మలంగా అంట్లు తోముకునేది, ఉమ్, అన్యం వంటలు చేసుకునేదమ్మా. సద్దలు గిట్ట కొట్టి దంచి ఆ, ఆనాడు అవే పనులమ్మా. ఆ, సదలు జీతగాండ్లు ఉండేదా? జీతగాండ్లు ఉండేదమ్మా. తిండికి జీతగాండ్లు ఉంటే జీతగాండ్లు మా అత్తమ్మ ఉమ్, బావి కాడికి వెళ్ళిపోయేది. ఉమ్, ఇంకా ఆమెకింత చాయ్ చేసి ఓ జీతగాంతో చాయ్ పంపేది. ఉమ్, ఇంకా మేమేమో ఇంటికాడ ఉండి అన్నం వండుకొని ఉమ్, మళ్ళా ఓ 10-11ంటికి ఉమ్, ఒక గంపకు పెట్టుకొని పోయేదమ్మా. గంప నిండా పెట్టుకొని కుక్కలకు ఒక గంజి, ఆ, జీతగాళ్ళకి అన్నము, మా అత్తకు అన్నము, ఉమ్, ఓ జీతగాడ ఆడ ఉంటే రేపు మా పనికి అన్నము, ఉమ్, ఇవన్నీ మోసుకుపోయేదమ్మా. ఆడికి పోయే వరకు అయితే మాడపగ్గు అనేది.